Welcome to Board of Intermediate Education, Telangana, Hyderabad. Course name Accounting and Taxation, course code 212, subject name Accountancy and Computers, paper 2, unit 3 ledger, part 1, prepared by C.H. Srinivas Reddy, CJL in ANT, Hussaini Alam, Hyderabad. Unit 2, Ledger, Avarja. After learning this lesson, students should understand the following topics. ప్రతి విద్యార్థి ఈ పాఠం విన్న తర్వాత నేర్చుకున్న తర్వాత ఈ క్రింది అంశాలను అర్థం చేసుకోవలసి ఉంటుంది. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ లెడ్జర్, ఆవర్జ యొక్క అర్థము మరియు నిర్వచనము. అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెడ్జర్. ఆవర్జ యొక్క ప్రయోజనాలు లేదా లాభాలు, ఉపయోగాలు లేదా ఆవర్జ యొక్క ప్రాముఖ్యత. మీనింగ్ ఆఫ్ లెడ్జర్ పోస్టింగ్, ఆవర్జ నమోదు యొక్క అర్థం. మెయిన్ పాయింట్స్ టు బి రిమెంబర్ వైల్ లెడ్జర్ పోస్టింగ్స్. ఆవర్జ నమోదు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు. ప్రొసీజర్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ద లెడ్జర్ అకౌంట్స్. ఆవర్జ ఖాతాలను నిల్వ తేల్చే విధానం. ప్రొఫార్మా ఆఫ్ లెడ్జర్, ఆవర్జ యొక్క నమూనా, ఆవర్జ ఖాతా యొక్క నమూనా. Let us see about the meaning and definition of ledger. ఆవర్జ యొక్క అర్థము మరియు నిర్వచనం. Ledger is a book in which we opened separate accounts related to personal, real, nominal accounts. It is also called as final entry. Ledger also called as group of accounts. ఆవర్జ అనగా వ్యక్తిగత ఖాతాకు, నామమాత్రము ఖాతాకు, వాస్తవిక ఖాతాకు సంబంధించిన అన్ని రకాల ఖాతాలను విడివిడిగా తెరిచేటటువంటి పుస్తకాన్ని ఆవర్జ పుస్తకము అని అంటారు, ఆవర్జ ఖాతా అని అంటారు. దీనిని తుదిపద్దు పుస్తకము అని కూడా అంటారు. సులభంగా చెప్పాలంటే ఆవర్జ అనగా వివిధ ఖాతాల సముదాయము. నెక్స్ట్ లెట్ us see about the advantages of ledger or importance of ledger. ఆవర్జ యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు, లాభాలు లేదా ఆవర్జ యొక్క ప్రాముఖ్యత. ఫస్ట్ పాయింట్, ఇన్ లెడ్జర్
We opened all types of accounts. Hence, all the information available to the managements and owners of the business. ఒకటవ పాయింట్, ఆవర్జాలో అన్ని రకాల ఖాతాలను తెరవబడతాయి కావున నిర్వాహకులకు మరియు వ్యాపారస్తులకు వ్యాపార యజమానులకు కావలసినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. Number 2, to know the information pertaining to incomes and expenses by maintaining the ledger. ఆవర్జా ఖాతాను నిర్వహించడం వల్ల ఆదాయాలకు మరియు ఖర్చులకు సంబంధించిన పూర్తి సమాచారముని తెలుసుకోవచ్చును. Number 3, to know the information, profit and losses by preparing the profit and loss account at the end of the year through maintain the ledger. ఆవర్జాను నిర్వహించడం ద్వారా సంవత్సరాంతంలో ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం ద్వారా ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది వ్యాపారంలో అనేటటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చును. Number 4, to know the information pertaining to financial position of a firm by preparing the balance sheet as on date at the end of the year. సంవత్సరాంతాన ఆస్తిల పట్టికను తయారు చేయడం ద్వారా ఆ వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చును. Number 5, to prepare budget with the help of ledger. ఐదవ పాయింట్లో ఆవర్జా సహాయంతో వ్యాపార సంస్థకు కావలసిన వివిధ బడ్జెట్లను తయారు చేసుకోవచ్చును. మీనింగ్ ఆఫ్ లెడ్జర్ పోస్టింగ్. ఆవర్జా నమోదు యొక్క అర్థం. A process of debit and credit aspects recorded in the journal or transferred into the respective ledger accounts is called as ledger posting. చిట్టాలో డెబిట్ మరియు క్రెడిట్ అంశాలుగా వ్రాయబడిన వాటికి ఆవర్జాలు సంబంధిత ఖాతాలకు బదిలీ చేసే ప్రక్రియను ఆవర్జా నమోదు అని అంటారు. నెక్స్ట్ let us see about the important points to be remembered while posting the ledger postings. Number 1, open a separate account in the ledger for each debit and credit aspects recorded in journal. ఆవర్జా నమోదు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటవది, చిట్టాలో రాయబడినటువంటి లేదా రికార్డు చేయబడినటువంటి డెబిట్ మరియు క్రెడిట్ అంశాలకు
ప్రతి ఒక్క డెబిట్ అంశము మరియు క్రెడిట్ అంశానికి సంబంధించి ఆవర్జాలో విడివిడిగా ఖాతాలను తెరవాలి. Number 2, debit aspect recorded in journal will be debited in concerned ledger account. It begins with the word to on the debit side. Second point, చిట్టాలో రికార్డు చేయబడిన లేదా వ్రాయబడిన డెబిట్ అంశానికి సంబంధించి ఆవర్జ ఖాతాలో సంబంధిత ఖాతాకు డెబిట్ చేయబడుతుంది. దీనిని TO2 అనే ఇంగ్లీష్ అక్షరంతో డెబిట్ సైడ్న మొదలు పెట్టబడుతుంది. Number 3, credit aspect recorded in journal will be credited in concerned ledger account. It begins with the word by on the credit side. మూడవ పాయింట్, చిట్టాలో క్రెడిట్ అంశంగా రాయబడిన దానికి ఆవర్జ ఖాతాలో సంబంధిత ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది. దీనిని BY బై అనే అక్షరంతో క్రెడిట్ వైపు మొదలు పెట్టబడుతుంది. ఫోర్త్ పాయింట్, డెబిట్ సైడ్ డినోట్స్ DR డెటార్. నాలుగవ పాయింట్లో డెబిట్ వైపు DR అని సూచించబడుతుంది. నంబర్ 5 or 5th point, credit side denotes CR. Credit side denotes CR. ఐదవ పాయింట్లో క్రెడిట్ వైపున CR అని సూచించబడుతుంది. నెక్స్ట్, ప్రొసీజర్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ద లెడ్జర్ అకౌంట్స్. ఆవర్జ ఖాతాలను నిల్వ తేల్చే విధానము. ఫస్ట్ పాయింట్, observe the posted items of both sides of account. Then first add the highest side amounts of the account and same total put on the lowest side of the account equally. ఒకటవ పాయింట్, ముందుగా ఆవర్జ ఖాతాలో ఏ సైడ్ ఎక్కువగా ఉంది అనేటటువంటిది మనము గమనించాలి. గమనించిన తర్వాత ఏ వైపు అయితే ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయో ఆ వైపును కూడగా వచ్చిన మొత్తాన్ని తక్కువ ఉన్న వైపు కూడా వేయాలి. Second point, write a balancing date in date column. రెండవ పాయింట్, తేదీ వరుసలో ఎంత బ్యాలెన్స్ వస్తుందో దానికి ఎదురుగా తేదీ వరుసలో బ్యాలెన్సింగ్ డేట్, నిల్వ తేల్చేటటువంటి నిల్వ వస్తుంది కదా, ఆ తేదీని తేదీ వరుసలో రాయాలి. థర్డ్ పాయింట్, ఇఫ్ బ్యాలెన్స్ షోన్ ఆన్ ద డెబిట్ సైడ్, write as to balance carried down, and if balance shown on the credit side, write as by balance carried down.
మూడవ పాయింట్, అకౌంట్లో బ్యాలెన్స్ అనేది డెబిట్ సైడ్ కనుక వస్తే దాన్ని టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాయాలి. మరియు ఒకవేళ బ్యాలెన్స్ క్రెడిట్ వైపున చూపిస్తే దానిని బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాయాలి లేదా చూపాలి. ఫోర్త్ పాయింట్, balance carried down will be brought into the next day or next month as balance brought down on highest amount side of the account. ఫోర్త్ పాయింట్ అంటే 4వ పాయింట్లో బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేటటువంటిది దానిని నెక్స్ట్ డేకి అనగా మరుసటి రోజుకు కానీ లేదా మరుసటి నెలకు కానీ తర్వాత నెలకు కానీ తీసుకురావాల్సి ఉంటుంది. తీసుకువచ్చిన తర్వాత బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 5th పాయింట్, sometimes both sides will be equal. In such cases, there is no matter about balance carried down. 5వ పాయింట్, కొన్నిసార్లు అకౌంట్ అంటే ఖాతా యొక్క రెండు వైపులో కూడా టోటల్స్ సమానంగా చూపుతాయి. అటువంటి సందర్భాలలో బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వ అనేటటువంటి ప్రస్తావన రాదు. రెండు వైపులా సమానంగా ఉంటే బ్యాలెన్స్ అంటే తేల్చిన నిల్వ అనేటటువంటిది అనే ప్రస్తావన అనేది ఉండదు. నెక్స్ట్ let us see about the pro forma of journal. Need not to use journal in this ledger lesson, but by preparing this pro forma of journal, by writing these journal entries in this pro forma, we have to easy to understand and easy to posting into the ledger. For that purpose, we have to enter in this pro forma all the journal entries for all the transactions. Already we explained in the last previous lesson, that is journal chit. So pro forma of journal: date, particulars, LF number, debit rupees and credit rupees. These are the 5 columns. Pro forma. ఇక్కడ జర్నల్ అంటే చిట్టా యొక్క నమూనా తేదీ, పర్టికులర్స్ తేదీ, వివరాలు, ఆవర్జపుట సంఖ్య, డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు అనే 5 వరుసలతో కూడినటువంటి చిట్టా యొక్క నమూనాను డ్రా చేసి అంటే గీసుకొని టేబుల్ గీసుకొని ఇందులో ప్రతి వ్యవహారానికి సంబంధించి మొదటగా ప్రతి వ్యవహారానికి చిట్టా పద్దులు రాస్తూ అన్ని వ్యవహారాలకి రాయాలి. అలాగా రాసిన తర్వాత ఇలా రాయడం వల్ల మనకు ఆవర్జ ఖాతాల్లో నమోదు చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. అందువల్ల ముందుగా pro forma of journal అంటే చిట్టా నమూనాను డ్రా చేసుకుని అందులో చిట్టా పద్దులు రాయాలి. So next let us learn about the ledger postings.
First, we have to put the heading as ledger accounts in the books of. After that, we draw a pro forma and left hand side, that is debit side, denotes DR, and right hand side denotes, that is credit side, denotes CR. Date, particulars, LF, number, amount rupees, debit side we draw, and 4 columns we drawn, and again 4 columns, and the credit side repeated, will be repeated, same. So that is date, particulars, LF number, amount rupees. In the date column, we put the date, month and year, and in the particulars column, the word begins with TO2, to name of the account, and in the amount column, whatever the amount there, we put the, or we have to write in that amount column. Again the same on the credit side, in the date column we put, we have to write date, month and year, and in the particulars column we have to write the word begins with by, and name of the account name, and in the amount column, whatever the amount belongs to that amount we have to write in the amount column. Next, after completing all the transactions, right in this ledger account, we have to balance in the account, ledger account. And if we have highest amount or highest total on the debit side, total amount column, whatever the amount we got, the same amount will be put on the credit side equally, and from that amount, all the credit side amounts will be deducted, and whatever the difference between that total and all the figures that we have to write in the amount column, and against that, in the date column, last date or last day of the last date we have to write in the date column, and in the particulars column, by balance carried down, and write against the difference amount. And next, this balance carried down and amount that bring down or brought down to the next month on the debit side as in the as TO2, the word begins with 2 debit side, and the word begins with by on the credit side. These words add to each and every account aspect, and this TO2 and balance brought down, B by D, balance brought down, and in the amount column, whatever the amount, the difference is there, the difference is brought down to the amount column, we put in the amount column. In the same way, sometimes credit side of the account is maybe high. That total will be added and put the total column, and the same total put on the debit side equally, and from that amount all the debit side figures in the amount column shown is deducted,
will be deducted. Whatever the difference is there, you put the difference on the debit side, and against the difference you write TO2 balance carried down, and last date right in the date column, and the same this amount brought into the next month to the credit side. So in the date column, date of the next month or next day, next month, and in the particulars column, BY by balance brought down, B by D, balance B by D, balance brought down, and in the amount column, whatever the balance brought down there, from there you put the same amount, same figure on the credit side in the amount column. తెలుగు మీడియం విద్యార్థులకు ఆవర్జ నమోదులు అని హెడ్డింగ్ రాసి ఫలానా వ్యక్తి యొక్క పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు అని ఇంకొక హెడ్డింగ్ రాసి, తర్వాత ఈ ఆవర్జ నమూనాను ఇక్కడ చూపిన విధంగా, కింద చూపిన విధంగా ఆవర్జ నమూనాను డ్రా చేసి, అంటే గీసి, ఆవర్జ నమూనాను గీసిన తర్వాత, ఆవర్జ ఖాతా నమూనాను గీసిన తర్వాత డెబిట్ సైడు, డెబిట్ వైపున డిఆర్ అని రాయాలి, క్రెడిట్ వైపున సిఆర్ అని రాయాలి. పైన ఆవర్జ ఖాతా యొక్క పేరును రాయాలి, ఏ ఖాతా పేరుతో తెరవబడుతుందో ఆ ఖాతా పేరు రాయాలి. తర్వాత డెబిట్ వైపున 4 కాలమ్స్, క్రెడిట్ వైపున 4 వరుసలు, కాలమ్స్. డెబిట్ వైపున 4 వరుసలు, క్రెడిట్ వైపున 4 వరుసలుగా విభజించబడుతుంది. డెబిట్ వైపున తేదీ, వివరాలు, ఆవర్జపుట సంఖ్య, మొత్తం రూపాయలు, ఇలా 4 వరుసల్లో రాసి, మళ్ళీ ఇవే 4 వరుసలు ఏదైతే రాసిన క్రెడిట్ వైపు కూడా మళ్ళీ అవే రాయాలి. మళ్ళీ తేదీ, వివరాలు, ఆవర్జపుట సంఖ్య, మొత్తము రూపాయలు. ఇలా రాసిన తర్వాత మనం ముందుగా జర్నల్లో ఏ విధంగా 2 అంశాలను, ఒక్కొక్క ప్రతి వ్యవహారానికి 2 అంశాలను, డెబిట్ అంశం, క్రెడిట్ అంశంగా రాసుకున్నాం. అలా ప్రతి అంశానికి కూడా ఆ అంశం పేరుతో ప్రతి ఒక్క ఖాతాను తెరవాలి. లెడ్జర్లో, అంటే ఆవర్జ ఖాతాలను తెరవబడుతుంది. ప్రతి ఒక్క అంశం పేరు మీద ప్రతి ఒక్క ఖాతాను పేరు పెట్టి, పేరుతో మనం తెరవబడుతుంది. ఆ ఖాతా డెబిట్ వైపున ఉంటే డెబిట్ వైపున రాయాలి, ఆ ఖాతా క్రెడిట్ వైపున ఉంటే క్రెడిట్ వైపున రాయాలి. సో డెబిట్ వైపున ముందుగా ఆ చిట్టాలో ఏదైతే రాసినామో ఆ చిట్టాలో ఉన్న ఆ అంశము డెబిట్ వైపున అయితే డెబిట్ వైపున అదే తేదీ ఏం తేదీ ఉందో ఆ తేదీ వరుసలో రాయాలి. వివరాల వరుసలో వివరాలు రాయాలి. వివరాల వరుసలో TO2 అనే ఆంగ్ల పదంతో మొదలవుతుంది. 2 అని రాసిన తర్వాతనే వేరే ఆ యొక్క అకౌంట్ లేదా ఖాతా పేరు రాసి మొత్తం రూపాయల వరుసలో ఆ ఖాతాకు ఎంత మొత్తం అవుతుందో ఆ మొత్తం రాయాలి. అదేవిధంగా క్రెడిట్ వైపున కూడా సేమ్ అదే విధంగా రాయాలి. తేదీ వరుసలో తేదీ, క్రెడిట్ వరుసలో ద వర్డ్, అంటే ఆ పదం ఏంటంటే BY బై. డెబిట్లో TO2 అని రాసిన దాంతో స్టార్ట్ చేశాం. అలాగే క్రెడిట్ వైపులో కూడా BY బై అనే పదంతో మొదలవుతుంది. బై అని రాసిన తర్వాత అకౌంట్, అంటే ఆ ఖాతా పేరు రాయాలి. తర్వాత ఆ ఖాతాకి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ వేయాలి. ఇలా ప్రతి అంశానికి, చిట్టాలో ఉన్న ప్రతి అంశాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క ఖాతా ఆవర్జాల్లో ఒక్కొక్క ఖాతా తెచ్చుకుంటూ పోవాల్సి ఉంటుంది. అన్ని కూడా ఇలాగే పోస్టింగ్, అంటే ఖాతాల్లో నమోదు చేయాలి.
సో ఇలా నమోదు చేసిన తర్వాత అమౌంట్ కాలం అంటే మొత్తం రూపాయల వరుసలో ఉన్న అన్ని మొత్తాలను కూడి ఆ కింద టోటల్ వరుసలో వేయాలి. అదే డెబిట్ వైపున ఎక్కువ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ని మొదటగా కూడాలి. కూడిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ మొత్తం వరుసలో ఉన్నటువంటి అమౌంట్ ని క్రెడిట్ వైపులో కూడా వేయాలి. క్రెడిట్ వైపులో వేసిన తర్వాత ఆ అమౌంట్ నుండి క్రెడిట్ వైపున ఏమైతే ఆ అమౌంట్ వరుసలో ఉన్న అన్ని అమౌంట్లను ఉండగా వచ్చిన దాన్ని ఈ మొత్తం అమౌంట్ లో నుండి అంటే మొత్తము ఏదైతే ఉందో దాని నుండి ఆ ఉండగా వచ్చిన దాన్ని తీసివేయగా ఒక కొత్త అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ను నిల్వ అని చెప్తాము. దాన్నే తేల్చిన నిల్వ అని రాసి అక్కడ కింద చూపించవలసి ఉంటుంది. తర్వాత దాన్ని వచ్చే నెలకి ఏదైతే వచ్చే నెల ఉంటుందో ఆ నెలకి అదే అమౌంట్ను ఆ తేల్చిన నిల్వ అయితే ఉంటుందో ఆ అమౌంట్ను ఆ నిల్వను మొత్తం వచ్చే నెలకి తీసుకురావాల్సి ఉంటుంది. దానికి నెక్స్ట్ మంత్ 1 అని రాసి నెక్స్ట్ మంత్ వేరే ఏదైతే ఉంటుందో అది రాసి ఆ సంవత్సరం రాసి తర్వాత TO2 అనే పదంతో స్టార్ట్ అవుతుంది కదా, 2 తెచ్చిన నిల్వ అని రాసి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎంత ఉంటే అంటే రాయగలరు. అలాగే క్రెడిట్ వైపున కూడా ఉంటే డెబిట్ వైపు రాయాలి. డెబిట్ వైపున తేల్చిన నిల్వ డెబిట్ వైపున ఉంటే క్రెడిట్ వైపున తీసుకురావాలి నెక్స్ట్ మంత్కి అంటే తర్వాత నెలకి. అదేవిధంగా క్రెడిట్ వైపులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే తేల్చిన నిల్వ ఉందో డెబిట్ సైడ్లో తీసుకురావాల్సి ఉంటుంది. అలా ఈ సంవత్సరం పొడవునా 12 నెలలు ఏదైతే ఉంటుందో అకౌంటింగ్ ఇయర్ మొత్తానికి కూడా ఆర్థిక సంవత్సరం మొత్తానికి 12 నెలల కాలానికి అలా చేయవలసి ఉంటుంది. అయిపోయింది.